పాయకారావుపేటలో గెలిచేదెవరు? వంగలపూడి అనిత గెలుస్తుందా? కంబాల జోగులు విజయభేరి మోగిస్తారా? అధికార పార్టీ వ్యూహాలు ఫలిస్తాయా? కూటమి ప్లానింగ్స్ క్లిక్ అవుతాయా? జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి వంగలపూడి అనితను ఓడించడమే లక్ష్యంగా అధికార వైసీపీ అడుగులేస్తోంది. తెలుగు మహిళా అధ్యక్షురాలిగా అనిత అధికార పార్టీని, ముఖ్య నాయకత్వాన్ని తీవ్రంగా టార్గెట్ చేసేవారు. ఆ దిశగా పలుమార్లు ఆమె ముఖ్యమంత్రిపైన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇటీవల విమర్శల దూకుడు పెంచిన అనిత వ్యక్తిగత ఆరోపణలు చేయడంతో వాతావరణం వేడెక్కింది. దీంతో అనితను ఈసారి అసెంబ్లీ గేటు తాకనివ్వకూడదన్న పట్టుదలతో ఉన్నారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. వంగలపూడి అనిత టీడీపీ ముఖ్య నేతల్లో ఒకరు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, పోలిట్ బ్యూరో మెంబర్. గెలిచింది ఒక్కసారే కానీ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సంపాదించారు. 2014లో విజయం సాధించిన ఆమె తక్కువ కాలంలోనే పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. అంతర్గత విభేదాల కారణంగా గత ఎన్నికల్లో కొవ్వూరు నుంచి ఓటమిని చవిచూసిన అనిత తిరుగుటపాలో పాయకరావుపేటకు చేరుకున్నారు. గత 5 ఏళ్లుగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా సీటు మారే ప్రశ్న లేదని చెప్పేసిన ఆమె అభ్యర్థిత్వం ఫస్ట్ లిస్టులోనే ఖరారు చేసింది టీడీపీ అధిష్టానం. దీంతో అనిత లక్ష్యంగా వైసీపీ వేగంగా పావులు కదుపుతోంది. పాయకరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లబాబురావుకు ఊహించని విధంగా ప్రమోషన్ ఇచ్చింది వైసీపీ. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిపించుకుంది. అనిత మీద పోటీకి సీనియర్ ఎమ్మెల్యే కంబాల జోగులను సిద్ధం చేసింది. వివాదరహితుడైన సీనియర్ శాసనసభ్యుడిని బరిలోకి దించడం ద్వారా గట్టి పోటీ ఇవ్వడం ఖాయమనే సంకేతాలు పంపింది. నియోజకవర్గంలో కోట ఉరట్ల, పాయకరావుపేట, ఎస్ రాయవరం, నక్కపల్లి మండలాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఎస్సీ, కాపు, మత్స్యకార, ఇతర బీసీ కులాల ఆధిపత్యం ఎక్కువ. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నడుస్తున్న ఇక్కడి ఓటర్లను గత ఎన్నికల్లో పూర్తి స్థాయిలో తన వైపు తిప్పుకుంది వైసీపీ. ఈ నేపథ్యంలో అనితను ఓడించడమే టార్గెట్ గా పెట్టుకుని సీనియర్లకు కీలక బాధ్యతలు అప్పగిస్తోంది. పాయకరావుపేట మండలంపై మంత్రి దాడిశెట్టి రాజా ఫోకస్ చేశారు. కోట ఉరట్లపై పట్టుగలిగిన మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజుకు ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ పదవిచ్చింది. అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్కు పాయకరావుపేట నియోజకవర్గ బాధ్యతలను ప్రత్యేకంగా కేటాయించింది. ఈ విధంగా సీనియర్లను మోహరించడం ద్వారా సిట్టింగ్ సీటులో గెలవడం ఎంత ప్రధానమో అనితను ఓడించి ఇంటికి పంపించడం అంతే కీలకమనే సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన నియోజకవర్గ స్థాయి సిద్ధం సభ అనిత వర్సెస్ మంత్రి అమర్నాథ్ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. నా గురించి మాట్లాడితే నా స్థాయి పెంచున్నమాట. అరే నువ్వెక్కడ, నేనెక్కడ? నేను ఈరోజు రాష్ట్ర మహిళా అధ్యక్షురాని, తెలుగుదేశం పార్టీలో పోలిట్ బ్యూరో సభ్యురాలని. 2024 జరగబోయే ఎలక్షన్స్లో పాయకరావుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థిని, ఉమ్మడి అభ్యర్థిని. నీ గురించి ఒక్కడు చెప్పు. నీకు నాకు పోలికేంటి? నీ గురించి ఒక్కడు చెప్పు. ఎక్కడ పోటీ చేస్తావో నీకే తెలీదు. అసలు పోటీ చేస్తావో లేదో కూడా నీకు తెలీదు. నువ్వు నా నియోజకవర్గం వచ్చి తొడగొట్టేసి జగన్మోహన్ రెడ్డిని కానీ, భారతీ రెడ్డిని కానీ ఏవైనా అంటే పరిగెట్టించి కొడతానని చెప్పి మాట్లాడుతున్నావు. బరాబర్ మాట్లాడతా. జగన్మోహన్ రెడ్డి గారిని, భారతమ్మని కేవలం దళిత కార్డు పట్టుకొని ఎవరన్నా ఏమన్నా అంటే నేను దళితుల్ని, నేను దళిత మాజీ శాసనసభ్యుల్ని అని చెప్పి చెప్పుకునేటువంటి ఈ వ్యక్తి అసలు నేను మాట్లాడడం, ఆవిడ స్థాయి పెంచడం అవుతుంది. ఆవిడ గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం కానీ ఇంకోటి కానీ నాకు లేదు. ఏది ఏమైనప్పటికీ నేను వెళ్ళి కొట్టాల్సినటువంటి పరిస్థితో లేకపోతే ఇంకోటో లేదు. ప్రజలు రేపు ఓట్లతో కొడతారు. ఆవిర్భావం నుంచి 2009 వరకు పాయకరావుపేటలో టీడీపీదే గెలుపు. ఒకసారి కాంగ్రెస్, 2 సార్లు వైసీపీ ఇక్కడ విజయం సాధించాయి. కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్న కారణంగా వచ్చే ఎన్నికల్లో జనసేన ఎంత మేరకు ప్రభావం చూపుతుందనేది కీలకంగా మారనుంది. మరోవైపు జనసేన టీడీపీ తరఫున ఆ బాధ్యతలను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీసుకున్నారు. అనిత నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న జనసేన, టీడీపీ ద్వితీయ శ్రేణిని ఒప్పించడంలో విజయవంతమయ్యారు గంటా.